చోరీ కేసులో నిందితులు అరెస్ట్. కావలి మహిళపై దాడి చేసి మెడలో గొలుసు దొంగతనం కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. కావలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 13వ తేదీ ఉదయగిరి మండలం గడ్డవారిపల్లె గ్రామానికి చెందిన కొందరు పద్మావతి పశువుల కొట్టం దగ్గరకు వెళ్తుండగా 3 వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమెపై దాడి చేసి మెడలో గొలుసు లాక్కొని పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి ఉదయగిరి పోలీసులు 2ని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న బైక్ చైన్ ను స్వాధీనం చేసుకుని 2ని రిమాండ్కు పంపుతున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. నిందితులు 2ది గుంటూరు జిల్లా వాసులు అని చెప్పారు. ఈ సమావేశంలో ఉదయగిరి సిఐ నేను వెంకట్రావు, ఉదయగిరి ఎస్ఐ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉదయగిరి మండలంలో గడ్డంవారిపల్లి అనే గ్రామంలో ఈ నెల డిసెంబర్ నెల 13, 12, 24 తేదీ సాయంత్రం 4 గంటలప్పుడు కోదారి పద్మావతి అనే ఆమె వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఇంట్లో నుంచి వాళ్ళ గొడ్లు కాసుకునేదానికి ఒక కొట్టం ఉంటుంది. ఆ కొట్టం దగ్గరికి పోతా ఉండింది. ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 2 వచ్చేసి 2 వీలర్లు ఆమె మెడలో ఉన్న చైన్ని లాక్కున్నారు. ఆ టైంలో ఆమె రెసిస్టెన్స్ ఇవ్వగా ఆమెకి గాయాలు కూడా కలిగినాయి. ఆమె గొంతు పిసకడం, ఆమెని కొట్టడం కూడా జరిగింది. తీసుకొనేసి ఆ చైన్తో కూడా వాళ్ళు పరారైపోయారు. ఈ విషయంగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కొంతమంది వ్యక్తులు వచ్చేసి 2 వీలర్లో నా గొంతుల్లో చైన్ లాక్కెళ్ళిపోయారు, నన్ను గాయపరిచినారనేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసు విషయంగా మా సిఐ గారు కేసు రిజిస్టర్ చేసి 309 క్లాస్ 4 BNS యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా ఎస్పీ గారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసును పట్టుకోవాలో త్వరగా పట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము 2-3 టీములు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇన్వెస్టిగేషన్ మేరకు మాకు ఈ పనిచేసిన వ్యక్తులు 3 ఉన్నారని తెలిసింది. ఆ బండి కూడా మా వాళ్ళు సీన్ ఆఫ్ ఆఫెన్స్ దగ్గర మొత్తం వెతుకులాడినప్పుడు లోపల అడవి ప్రాంతంలో 2 వీలర్ కూడా పడిపోయి ఉండడం జరిగింది. ఆ 2 వీలర్ని సీజ్ చేసుకున్నాము. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా షేక్ అరీఫ్ తండ్రి బాషి వయసు 21 సంవత్సరాలు, సాయిబాబా గుడి గోరంట్ల గుంటూరు టౌన్. తర్వాత షేక్ నాగూర్ తండ్రి పేరు మస్తాన్ వయసు 23 సంవత్సరాలు, అమరావతి రోడ్ గుంటూరు టౌన్. ఇంకొకతను లక్ష్మీ నరసింహ. వీళ్ళు 3 కలిసి 2 వీలర్లో ఈ అఫెన్స్ చేసినారని చెప్పి తెలిసింది. ఇందులో మాకు ఈరోజు దగ్గర 2 ముద్దాయిలు వాళ్ళు పిడుగాడుతున్నప్పుడు మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మిగతా 3వ ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరిని కూడా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ విషయంలో కూడా వీళ్ళ మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయని కూడా విచారించాము. ఇంతకుముందు ఏదో గొర్రెలు దొంగిలించిన కేసులో 2 ముద్దాయిలుగా ఉన్నట్టు తెలియదు. అంత తప్ప వేరే కేసులు కనబడలేదు మాకు. ఈరోజు ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. సరే, గుంటూరు నుంచి ఇక్కడ తృప్తి చేయడంలో ఇక్కడ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా? వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడినారు. బండ్లు, బైకులు, మంచి స్పీడ్ వెహికల్స్ అంతా కొంటున్నారు. తర్వాత అరీఫ్ అనే అతను ఉదయగిరి దగ్గర పేరంటాల గుడి పక్కన కాలనీలో ఇంతకుముందు టైల్స్ పనికి వచ్చున్నాడు. ఆ టైంలో అతను అబ్జర్వ్ చేశాడు. అక్కడ ముసలాళ్ళు తిరగడం, ఎస్పెషల్లీ ఆ ఊళ్ళో జైలు వేసి ఉండడం అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ విషయంగా వాళ్ళు ఇంత దూరం రావడం జరిగింది. సహకారాలు అందించారు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ముద్దాయిలు దిగి పారిపోతున్నప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉంటారు, ఎట్లా ఉంటారని చెప్పడం కానీ
వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో చాలా వరకు సహకరించారు. దీని అంతటికి కారణం కూడా విలేజ్ విజిట్స్. మా ఎస్పీ గారు మా అందరికి కూడా విలేజ్ విజిట్స్ స్కీమ్ ఇచ్చేసి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్ఐల వరకు ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక విలేజ్ అన్న విజిట్ చేసి పబ్లిక్తో ప్రజలతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్తుంటారు. ఈ అవేర్నెస్ వల్ల ప్రజలు కూడా బాగా మంచి నాలెడ్జ్ పెంచుకొని మాకు ఈ ఎఫ్ఎస్లో సహకరించడం జరిగింది విలేజర్స్.